మీకోసమే వెతుకుతున్నాను. మొగుడు ప్రేమతో ఇచ్చిన చీర పసుపు కుంకుమలతో సమానమని నువ్వు, మగాడు మెట్టు దిగొస్తే అంత బెట్టు చేయటం నీకే నష్టం అని ఆ సీతామహాలక్ష్మి, మొండితనం మెండయిందని ఆ సావిత్రమ్మ గారు, తలో మాట ఎవరికి తోచింది వాళ్ళన్నారు. అతగాడికి నిజంగా నా మీద ప్రేమ ఉన్నట్టు, నేను అర్థం చేసుకోలేని మూర్ఖురాళ్ళని అన్ని మాటలన్నావుగా. రా, నీ మనవడి ప్రేమ ఎంత నిజమో, నిజంగా ఎవరంటే ప్రేమో చూపిస్తాను రా. ఏమిటి మళ్ళీ హంసతో పొదలచాటుకు దూరాడు అంటావా? పొదలచాటు కూడా లేదు. పబ్లిక్ గా బరితెగించి ఎలా ఒకరిని రాసుకుని ఒకరు ఇకలు పకపకలు వల్లిస్తున్నారో రా చూతుగాని. చూడండి అమ్మగారు, చూడండి చూడండి, అక్కడ లాన్ లో చూడండి. కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూడండి. ఎందుకు నేను చీర విసిరు కొట్టానో మీకే తెలుస్తుంది. ఒకసారి నువ్వు చూడు. నీకేమైనా దృష్టిలోపం వచ్చిందా? అక్కడ వాడు లేరు, అక్కడున్నది నా పెద్ద మనవడు రఘుడు, సీతామహాలక్ష్మి. ముని మనవడు మహోన్నత్. కాస్త నువ్వు కళ్ళు పెద్దవి చేసుకుని చూడు. అదేంటి, ఇందాక వాళ్ళున్నారు, వీళ్ళెలా వచ్చారు? నీకు వాళ్ళ లోకం తప్ప మరొకటి లేదు కదా, అందుకని. ఏ జంటను చూసినా వాళ్ళే అనిపిస్తారు. వీళ్ళని చూసి వాళ్ళు అనుకుని ఉంటాం. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఏ ఇద్దరైనా నీకు వాళ్లే కనిపిస్తారు. నేను స్పష్టంగా చూశాను. ఇందాక ఆ హంస సాకేతే ఉన్నారు. పోవే, తలకు మాసిందానా. ఎప్పుడు వాడిని చెడు చేయాలని చూడటమే గాని వేరే పనే లేదు. నిన్ను నువ్వు మార్చుకుని నీ బతుకుని బాగు చేసుకో. వెళ్ళవు. ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్ చేస్తే చూడు, నిజంగా వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉండేలా చేస్తాను. జాగ్రత్త. అమ్మా సీత. అమ్మమ్మ గారు, మంచు ఎక్కువగా పడుతుంది, లోపలికి రండి. అలాగే అమ్మమ్మ గారు, వచ్చేస్తున్నాం. వెళ్దాం పదరకు. ఒకరి దృష్టిలో ముష్టి, అదే ఇంకొకరి దృష్టిలో బహుమానం. ముష్టి పట్టి బలిని పాతాడానికి తొక్కటం కూడా ఆ భగవంతుడి నిర్ణయమే. ఏంటిది? ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వడమేనా? నేను వాళ్ళనేగా చూసింది. వాట్? అంత జరిగిందా? అవును హంస, తను మీ మీద లేనిపో నిందలు వేస్తుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓకే, నేను చూసుకుంటాను. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంత చేస్తావే నువ్వు? చెప్తా నీ పని. వస్తున్నా నీ దగ్గరికి. ఏయ్, ఏంటే నన్ను చూసి నవ్వుతున్నావు? ఆ పెద్దావిడ దగ్గర తమరు మళ్ళీ ఓడిపోయారు కదా, అందుకని. నిన్ను ఓడిస్తా, నేను గెలుస్తా. నన్ను అవమానించాలని చూసిన ప్రతిసారి నీకు ఓటమే ఎదురవుతుంది. నన్ను ఓడించడం నీ జన్మలో జరగదు. ఏయ్, నేనెవరో తెలుసు కదా. నువ్వేంటో, నీ పొగరు, అహంకారం
తల బిరుసు టెంపర్ ఈగో అన్నీ తెలుసు. ఏయ్ నువ్వేం మాట్లాడుతున్నావే? కొట్టనుంటే ఏయ్! దించు, చెయ్యి దించు. మీర్జాపురం హంసానందిని, నువ్వు ఒక్కటి కొడితే నేను 10 కొడతా. వద్దులే ఎందుకులే అనుకోవడానికి నేను నీ అక్క సీతని కాదు, నీ అమ్మమ్మ గారిని కాదు, మీర్జాపురం వారసురాల్ని. నీకన్నా అన్ని విధాలుగా పై స్థాయిలో ఉన్నదాన్ని. నేను తలుచుకుంటే వాము పాలతో సహా కక్కిస్తాను. జాగ్రత్త. హ. నీకు ఇంకో విషయం తెలుసా? ఇందాక గార్డెన్లో ఉన్నది నేను, సాకేతే. కానీ నువ్వు వెళ్ళాక అక్కడ ఏం జరిగిందో తెలుసా? సాకేత్, నువ్వు ఇంకా భోంచేయలేదంట. చేస్తాను వదిన. వెళ్ళు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే వదిన. ఓకే హంస, గుడ్ నైట్. గుడ్ నైట్ సాకేత్. హంస, చాలా పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అది అది జరిగింది. ఏంటి ఇంకా అక్కడే ఉన్నావా? హ్మ్. ఇంకోసారి మాతో పెట్టుకున్నావంటే శాల్తీ లేచిపోతుంది. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. నేను తీసుకోవచ్చా? స్వర్ణ, త్వరగా కానివే, వచ్చేస్తారేమో. అలాగే. బ్యూటిఫుల్ అని నా భర్తని ట్రాప్ చేస్తావా? రేపు సింగారించి ఎలా ఉందని నువ్వు అడగటం, నైస్ నీకు బాగుందని ఆయన గారు అంటాడని నువ్వు అనుకున్నావు కదూ? కుదరదు. చీర బార్డర్ మొత్తం కట్ చేసేసాను. రేపు నువ్వెలా చీర కట్టుకుంటావే? అయిపోయిందా? స్వర్ణ, త్వరగా రావే, వాళ్ళు వచ్చేస్తారేమో. త్వరగా కానీ. కానీ కానీ ఇప్పుడు చూస్తా. నాతో పెట్టుకుంటావే నువ్వు?
మా మ్యారేజ్ డేకి నా కోసం తెచ్చిన చీర అది తీసుకోవడం ఏంటి? తీసుకున్నా వద్దన్నా నా ఇష్టం. మధ్యలో అదెవర్తి? నా మొగుడు తెచ్చిన దాన్ని కట్టుకోవడానికి దానికి అర్హత ఉంది. అది ఈసారి కట్టుకోవడానికి వీల్లేదు. వీలు కాకుండా చేసేసా. రేపిది ఎలా కట్టుకుంటుందో చూస్తా. రేపు నువ్వు ఈ చీర ఎలా కట్టుకుంటావో చూస్తా. పదవే, త్వరగా రా. ఏమండి ఆ, ఆ ప్యాకింగ్లు ఇవన్నీ పూర్తయినట్టేనా? అయిపోయినాయి మంగా. అన్ని డెలివరీకి పంపించాం. సీత, పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసావా? చేశాను అమ్మగారు. ఈ పూలదండలు కడితే అయిపోతుంది. సాకేత్, ఏమైందిరా? ఎందుకు కన్నలా నలుపుతున్నావు? ఏం లేదు గ్రాని. సాకేత్, ఏమైంది? ఏది చూడండి. ఓ మై గాడ్, ఏమైంది? కుంకుడు రసం పడింది. చాలా మంట పుడుతోంది. కుంకుడు రసమా? ఇంకా ఈ రోజుల్లో కుంకుడు రసాలు ఎవరు పోసుకుంటున్నారా? బాత్రూంలో ఉంటే పండగ సంప్రదాయం అని పోసుకున్నాను గ్రాని. నేను కుంకుడు రసంతోనే పోసుకున్నాను రా. పాపం అలవాట్లేదు కదా. అలవాటు సంగతి అటుంచి తాతయ్య. ముందు మంట తగ్గడానికి మార్గం ఏదైనా చెప్పు. కన్ను తెరవద్దు. మెల్లగా కన్ను తెరు. ఇప్పుడు ఎలా ఉంది సాకేత్? ఇంకా మంటగానే ఉంది. పాల చుక్కలు వేస్తే తగ్గిపోతుంది. వద్దు, చిన్న ట్రిక్ ఉంది. చిటికలో మంట తగ్గుతుంది. ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికే? నిన్నే సాకేత్, ఇది పట్టుకో. కన్ను నలపొద్దు. మంట తగ్గిపోతుంది. సిగ్గులేంతానా? అక్కడ బుద్ధి లేకుండా నేతకి నెత్తుకొచ్చావు. ఇక్కడ సిగ్గొదిలి గద్దులాగా నా మొగుడి మీద వాళ్తావంటే నిన్ను.
అరే, ఈ సంగతి ఈరోజు. ఏయ్, స్వర్ణ, వదులు. స్వర్ణ, ఏయ్ పెద్ద మనిషి, నీ చూపు మందగించిందా? మీరంతా కళ్ళు మూసుకున్నారా? అదలా మా ఆయన మీద వాళ్తుంటే ఎవరు తప్పనరే? అందరి కళ్ళు మూసుకుపోయాయా? మూసుకుపోయింది నీ కళ్ళే, పింజారిదానా. వాడి కంట్లో కుంకుడు రసం పడి మంట అంటుంటే హంస నెయ్యి తెచ్చి రాసింది. నీకే చూపానక తన మీద విరుచుకుపడుతున్నావు. నీకు బుద్ధే మందగించింది అనుకున్నాను, చూపు కూడా మందగించిందే. నువ్వు వాగి దాన్ని సమర్థించుకు. అంత వారు మంటంటే మాత్రం ఇదిలా ఎగబడిపోయాలా? గిన్నె తెచ్చి ఆ పెద్దవిడికి ఇయ్యచ్చుగా. తన ఆరాటం తనది. అదే అదే తప్పనేది. నీకు తప్పు వెతకడం తప్ప మరొక చూపే లేదు. అపార్థం తప్ప అభిమానాలని అర్థం చేసుకోలేదు. దాన్ని వెనకేసుకొచ్చి దీన్ని నరవడం మీకే చెల్లింది. కుంకుడు రసం ఒక వంక దొరికిందా? అదెంత, దాని మంట ఎంత? వారు తట్టుకోలేకపోవటం, వీరు పెనవేసుకోవటం, పైగా సమర్థింపు. చచ, ఏ మనిషిలో ఏంటో. స్వర్ణ, పదవే. వాళ్ళకి కాకపోయినా మనకైనా ఉండాలిగా. ఏమిటి మీకుండేది? తెగబడ్డ మొహాలారా, దుర్మార్గపు ఆలోచనలు, దురుద్దేశాలు, ఇవన్నీ మీకే గాని తనకేం లేవు. అయ్యో పాపం అన్న ఆరాటం తప్ప. కామెర్ల రోగులు. నోర్మై! బిడ్డ కాపురం కూర్తుంటే అల్లుండి వెనకేసుకొస్తున్నావు. పళ్ళు రాల్తాయి. నీకు నువ్వే కూల్చుకుంటున్నావే. పెళ్లి రోజున ఏమన్నా ఉందా నీకు? మొగుడు మీద బిడ్డ మీద ప్రేమ లేని దానివి నువ్వు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. పోవే అవతలకి. మంట అంటుంటే కంటికి నేతి చుక్క రాస్తే ఎందుకే పనికిమాల కూతలకొస్తావు? అర్థం లేని చిందులు వేస్తావు. దానికి అంత ఆలోచనే ఉంటే ఇలా ప్రతి దానికి రాద్ధాంతం ఎందుకు చేస్తుంది? ఎందుకు దినా? పనికి మాలిన వాళ్ళ గురించి మాట్లాడితే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఏయ్, పోవే ముందు అవతలకి. ఇందాకటి నుంచి కన్ను తెరవలేక ఊరుకున్నాను. పో అవతలకి. పదమ్మమ్మా. సర్లేరా, పూజకి టైం అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి. వెళ్ళరా, వెళ్ళి రెడీ. అమ్మ సీత, వెళ్ళి పనులు చూడండి.